ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా రైతుల పాలిట శాపంగా మారుతుంది. కాంటాలు వేసిన ధాన్యం సకాలంలో తరలించకపోవడంతో అగ్నికి ఆహుతైంది. రైతులు సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెను నష్టం తప్పింది. ఖమ్మం రూరల్ మండలం తీర్దాల గ్రామ సమీపంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వేలాది క్వింటాల ధాన్యం ప్రమాదంలో పడింది. లారీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రంలో నెలకొన్న పరిస్థితులు, వరుస అగ్ని ప్రమాదాలపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ధాన్యం కొనుగోలు తరలింపు వ్యవహారంలో తీవ్ర జాప్యం జరగడంతో అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటేనే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చింతకాని, బోనకల్లు, కొణిజర్ల మండలాల్లో పలు చోట్ల ధాన్యం కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితులు. ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సమీపంలో జరిగిన ఒక ధాన్యం కొనుగోలు సెంటర్లోనే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగి బీరెల్లి విక్రమ్ అనేటువంటి రైతుకు సంబంధించినటువంటి దాదాపు ఒక 100 క్వింటాల ధాన్యం ప్రమాదంలో పడింది. చుట్టుపక్కలటువంటి రైతులు, అప్పటికే ప్యాడీ సెంటర్లో ఎదురు చూస్తున్నటువంటి రైతులందరూ కూడా సకాలంలో స్పందించడంతో ఒక ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం ప్యాడీ సెంటర్లో చూడొచ్చు. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ నాగరాజు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దాదాపు 30 నుంచి 40 రోజులుగా వచ్చినటువంటి ధాన్యం అంతా ఇక్కడ ఉండిపోయింది. కొంతమంది రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కాంటాలు వేశారు తప్ప లారీల కొరత ఉండటంతో తరలింపు కార్యక్రమం ఆలస్యమైంది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మొక్కజొన్న కావచ్చు, లేదంటే పశువుల కాపర్లు కావచ్చు, ఎవరో వచ్చి చిన్న నిప్పుర రాజేసినా కానీ పంట మొత్తం కాలిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. రైతు మనతో పాటు విక్రమ్ ఉన్నాడు. విక్రమ్, ఎన్ని రోజులు అయిందండి మీరు పంట కోసి? అసలు ఎందువల్ల ఈ అగ్ని ప్రమాదానికి గురైంది? తెలియదు, 40 రోజులు అండి మేము ఇక్కడ వడ్లు పోసి 40 డేస్ అవుతుంది. ఇక్కడ మంట కాటాలు వేస్తామని కూడా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. ఎన్ని రోజులు అయింది మొత్తం పంట కోసి? ఎన్ని రోజులు అయింది? 55 రోజులు అయింది వరి పొలం కోసి. 55 డేస్. కాంటాలు వేయలేదు? కాటా వేయలేదండి. నిన్న అర్లీ మార్నింగ్ వేసారు 4 hour టైం. ఇప్పుడు ఎంత కాలిపోయింది? ఏమన్నా లెక్కకు వచ్చిందా? ఎంత కాలింది ఏంటనేది? మొత్తం బ్యాగ్స్ కౌంట్ చేయలేదండి. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. నాకు కాల్ చేసి కూడా 1/2 hour అవుతుంది. నేను కోదాడి దగ్గరలో ఉన్నాను, ఏమంటే వచ్చాను. ఎందుకు అసలు ఈ ప్రమాదం జరిగే పరిస్థితి? 50 రోజులు ఎందుకు కనీసం కాటాలు కూడా వేయలేదు? తెలియదండి. ముందు వెనక వచ్చిన వాళ్ళకి ముందు అట్లా కాటాలు వేసుకుంటే సొంత ట్రాక్టర్ తీసుకొచ్చుకుంటాము, కాటా వేయండి అన్నా వేయలేదండి. సొంత వెహికల్స్ పట్టుకొచ్చుకుంటాం మేము బయట ట్రావెల్ చేయడానికి, కాటాలు వేయమని కూడా అడిగాం. అట్లా కూడా రైతుల బాధ ఒక రకంగా ఉంది. చాలా చోట్ల కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల సకాలంలో ధాన్యం కొనుగోలు జరగకపోవడం, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తరలించకపోవడం వల్ల కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వందల క్వింటాలకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతూ ఉంది. సరైన సమయంలో లారీలు రాకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ధాన్యం అక్కడ ఉండిపోయింది. మొక్కజొన్న అయితే కొన్ని లక్షల క్వింటాల మొక్కజొన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కొనుగోలు కేంద్రాలతో పాటు అట్లాగే వేర్ హౌస్ గోడౌన్లలో, దాంతోపాటు మిగతా రోడ్ల మీద పెట్టినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఒక రైతు వేసినటువంటి నిప్పు ఏ కారణం చేత నిప్పు చెలరేగిందో తెలియదు కానీ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ ప్రాంతం అంతా కూడా కాలిపోయి అగ్నికి ఆహుతైనటువంటి నేపథ్యం కనపడతా ఉంది. దాంతో ఈ మంటలన్నీ కూడా భారీగా వ్యాపించి ఈ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం మీద వచ్చి పడ్డటువంటి నేపథ్యం ఉంది. కొన్ని వేల క్వింటాల ధాన్యం ఉంది. అదృష్టవశాత్తు ఒక 100 క్వింటాలకు సంబంధించినటువంటి లాట్కు మాత్రమే అగ్నికి అంటుకుంది. అందులో కూడా చాలా వరకు రైతులు అప్రమత్తమయ్యి వాటిని పక్కకు తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఒక రైతుకు సంబంధించినటువంటి 200-300 క్వింటాల మొక్కజొన్న కాలిపోయింది. అట్లాగే 20-25 మందికి సంబంధించినటువంటి 600-700 క్వింటాల మొక్కజొన్న అంతా కూడా అగ్నికి ఆహుతైంది. అది దాదాపు 1.5 నుంచి 2 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు. 90 గొర్రెలు చనిపోయినాయి. అది కూడా 1 కోటి రూపాయల దాకా నష్టం జరిగిందని చెప్పి అప్పుడు రైతులు చెప్పారు. దాంతోపాటు కొణిజర్లలో జరిగింది, చింతకానిలో జరిగింది, బోనకల్ మండలంలో దాదాపు ఇప్పటికే 5-6 చోట్ల ఈ అగ్ని ప్రమాదాలు జరగడం, ఈ అగ్నికి అట్లా ధాన్యంతో పాటు మొక్కజొన్న అగ్నికి ఆహుతి కావడం వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. వీటికి కూడా పరిహారం వచ్చేటువంటి ఆస్కారం లేదు. రైతులు పండించినటువంటి పంట ఆరుగాలం కష్టించి సాగు చేసి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి చీడపీడలకు ఓర్చి ప్రభుత్వం సకాలంలో యూరియా ఇవ్వకపోయినా, సకాలంలో రైతు భరోసా ఇవ్వకపోయినా, ప్రభుత్వం కనీసం పురుగు మందులు, ఎరువుల సప్లైలో ఎలాంటి చొరవ చూపకపోయినా కానీ రైతులు కష్టాలకు వచ్చి పంటలు పండించారు. అది రైతుల అదృష్టం బాగుండటం చేతన ఏమో కానీ అటు మొక్కజొన్న కానీ ధాన్యం కానీ విస్తృతంగా పంట పండింది. మంచి దిగుబడి వచ్చిందని సంతోషపడుతున్నటువంటి నేపథ్యంలో కొనుగోలు లేకపోవడం, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగి పంట కాలిపోతుంటే మరికొన్ని చోట్ల అసలు వర్షాలకు తడిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవు, బస్తాలు లేవు, కాంటాలు వేసినటువంటి బస్తాలను తరలించేందుకు లారీలు లేవు. దీని కారణం చేత అక్కడ ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు తడిసిపోతున్నాయి. అట్లాగే
ఈ ఎండలకు జరిగేటువంటి అగ్ని ప్రమాదాలకు కూడా చాలా తీవ్రంగా రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తీర్థాల కొనుగోలు కేంద్రంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఒక రైతుకు మాత్రమే తీవ్రమైన నష్టం జరిగినప్పటికీ చాలా పెద్ద ప్రమాదాన్ని మిగతా రైతులు స్థానికంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు నార్పడం వల్ల మిగతా మొత్తం మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. జర్నలిస్ట్ నారాయణ కలిసి సాంసరావు టీ న్యూస్ ఖమ్మం రూరల్ మండలం తీర్థాల నుంచి.